రాస్తారన్ లావణ్య కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది. నార్సింగ్ పోలీసులో తన 12 లక్షల రూపాయల సంబంధించిన బంగారు ఆభరణాలు చోరీ గురయ్యంటూ కూడా రాస్తారన్ మీద మాల్వి మల్హోత్రా పైన ఫిర్యాదు చేసింది ఇవాళ లావణ్య. అసలు ఏం జరిగింది? మొన్ననే కూడా బాంబేకి వెళ్ళింది. బాంబేలో కూడా ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఆమె హైదరాబాద్కు వచ్చింది. సడన్గా ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అసలు బాంబేలో ఏం జరిగింది? ఆమె కేసు పెట్టడానికి కారణం ఏంది? గోల్డ్ ఒక్కటే పోయిందా, లేకపోతే ఇతర వస్తువులు ఏమన్నా పోయారని కూడా మనతో పాటు మాట్లాడడానికి లావణ్య ఉంది. లావణ్య, ఏంటి బాంబేకి వెళ్ళావు? బాంబేలో ఏం జరిగింది? మీకు లావణ్య, రాజ్ తరుణ్ కానీ మాల్వి మల్హోత్రా అక్కడే ఉన్నారనేసి ఎలా తెలిసింది? నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పానండి, వాళ్ళు ముంబైలో ఉన్నారు, వాళ్ళు కలిసే ఉంటున్నారని. ఇంకా నాకు తప్పలేదు వాళ్ళిద్దరు ఉన్నది చూపించడానికి. ఎందుకంటే రేపో మాప వస్తాడు అనుకుంటే దూరం పెరిగిపోతూ వచ్చింది. అండ్ జనాలందరి ముందు కూడా నేను ఇప్పుడు తప్పుడు దాన్ని అయిపోతూ వచ్చాను కాబట్టి అసలు వీళ్ళిద్దరూ చేస్తున్న దానివల్ల నేను ఇలా ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. ఈ మాల్వి మల్హోత్రా లేకపోతే ఈ మస్తాన్ అనేవాడు లేడు, మస్తాన్ కేసు లేదు, ఏవీ లేవు. మాల్వి మల్హోత్రా పరిచయం అయిన తర్వాత అండి మస్తాన్ పరిచయం అవ్వడం, నాకు కేసు అవ్వడం కానీ ఏదైనా సరే. ఆవిడ వాళ్ళ సినిమా ఓపెనింగ్ 2022. అప్పటి నుంచి మాల్వి మల్హోత్రాతో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆ అమ్మాయి పరిచయమైన తర్వాతే మాకు ఈ క్రిమినల్ రికార్డ్స్ అంతా. ఈ రోజు రాజ్ తరుణ్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ, నన్ను తిట్టే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నాను, 11 సంవత్సరాలు మేము ఉన్నాం. 11 సంవత్సరాలు ఉన్న తర్వాత మాకు ఈ రోజున ఇలా నేను నెగిటివిటీ తీసుకోవాల్సి వస్తుంది. అన్ని తట్టుకొని కూడా నుంచొని పోరాడుతున్నాను. ఖచ్చితంగా నేను గెలుస్తాను అనే నమ్మకంతో. ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరూ తిరగబడిన సినిమా ప్రమోషన్స్లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఇద్దరు చెప్పారు, మాకిద్దరికి జస్ట్ పరిచయం మాత్రమే, కో యాక్ట్రెస్ అంత మాత్రం తెలిసి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. లావణ్య ఫాల్స్ అలిగేషన్స్ మా మీద చేస్తున్నారు. మీ పైన సిపి ఆఫీసులో కంప్లీట్ ఇచ్చారు, ఫిల్మ్ నగర్లో ఇచ్చారు, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. ఏంటి ఇప్పుడు అవంతా ఫాల్స్ అని చెప్పడం కోసమే ఇవాళ మీరు ముంబైకి వెళ్ళారు? అప్పుడు అవంతా ఫాల్స్ అని చెప్పడం గురించి కాదండి. ఆ కంప్లైంట్స్ చేసిన వాటికి కూడా నేను చేస్తున్న దానికి రిటర్న్ ఇప్పుడు వాళ్ళు తప్పు ఒప్పుకోలేక, వాళ్ళు తప్పు ఏదైనా ఆ రోజే ఒప్పుకొని ఉంటే ఇప్పటికి ఇంత అయ్యేది కాదు. వాళ్ళు తప్పు ఒప్పుకోలేక నా మీదకి తోసుకుంటూ కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరికి సంబంధం ఉంది. నన్ను వదిలేసి రాజ్ తరుణ్ నన్ను మోసం చేసి ఆమెతో సహజీవనం కానిస్తున్నాడు. అండ్ అంటే నా నుంచి మనిషిని దూరం చేసింది ఆ అమ్మాయి. నా మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది. వారిద్దరు కలిసి ఉన్నారు, అది ప్రపంచం అంతా చూడాలి అన్న ఒక కారణంగానే నేను చూపించాను. అంటే ఏంటి ముంబైలో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? ఆ రోజు మీరు వెళ్ళగానే ఏం కన్వర్సేషన్ జరిగింది? మీరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారుగా? అవునండి, పోలీసులకు నేను కూడా ఫోన్ చేశాను 103కి. అండ్ పోలీసులు వచ్చారు, వాళ్ళిద్దరిని వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. దాని తర్వాత మేము వెళ్ళాము. కంప్లైంట్ అన్నది అయితే అప్పటికైతే జరగలేదండి. బట్ ఆమె వాళ్ళ పలుకుబడి అక్కడంతా కూడా యూజ్ చేసింది, మమ్మల్ని చాలా బెదిరించింది ఆమె. అక్కడ ఇప్పుడు ఏంటో చూపిస్తాను, ముంబై ఎలా దాడతావు అని కూడా చూపిస్తానని మమ్మల్ని చాలా బెదిరించింది. నువ్వు మా ఏరియాకి వచ్చి ఇది చేస్తావు అని. నేను అక్కడ కూర్చున్న దాన్ని కూడా నేనేం లెగలేదు. నేను ఆమెని, ఇప్పుడు నాకు బాధ ఉంటుందండి, నా 11 సంవత్సరాలు ఉన్న మనిషిని తీసుకెళ్ళిపోతే నాకు బాధ ఉంటుంది. ఆ బాధలో నేను ఆమెను మాటలు తిట్టాను తప్ప ఆమెను టచ్ కూడా చేయలేదు. ఆమె మరి వెళ్ళి కేసులు పెట్టింది. నేను సరే అక్కడ కూడా నేను రాస్తారు, నేను తాళంచేలు అడిగాను. మంగళసూత్రం పుస్తెలతాడు బీరువాలోనే ఉండింది. ఏం అది మొత్తం బీరువా కేసు ఆయన దగ్గర ఉన్నాయా? అది ఎప్పటి నుంచి ఉంది ఆయన దగ్గర? సో నేను ప్రిజన్కి వెళ్ళినప్పుడు నా గోల్డ్ కూడా ఏదైతే ఉందో రాజ్ తరుణ్కి హ్యాండ్ ఓవర్ చేశారు. అది బీరువాలో పెట్టేసి అప్పటి నుంచి తాళంచేలు రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయి. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపు రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి లగేజ్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ రోజు నుంచి నాకు బ్లాక్ అతను. ఇంక ఇప్పుడు ఆ బ్లాక్ ఆ మనిషితో మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు అనే దగ్గరే నేను ప్రెస్ మీట్ కూడా వెళ్ళాను. కానీ డబ్బులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇతర డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎంత వరకు ఉండింది మీది మొత్తం మీకు ఎస్టిమేషన్? నేను పెట్టిన క్యాష్ అయితే నాకు తెలిసి 1 లక్ష వరకు ఉండిందండి. గోల్డ్ మేము కొన్నప్పటికి 12 lakhs అండి. పెరిగి ఉంటుందా? ఇప్పుడు ఖచ్చితంగా పెరిగి 10 సంవత్సరాలు అవుతుంది కదండి. మేము కొన్నప్పుడు మా బిల్స్ కూడా అన్ని దాపెట్టాను నేను. మరి బాక్సులు తీసుకొని వెళ్ళిపోయారు. అవన్నీ గోల్డ్ అంతా మొత్తం నీదేనా? గోల్డ్ అంతా నాదే అండి. పుస్తెలతాడు రాజ్ తరుణ్ కొనిచ్చాడు, మిగతా గోల్డ్ అంతా మా మమ్మీ కొనిచ్చారు నాకు. బిల్స్ ఉన్నాయి, బాక్సులు ఉన్నాయి, బాక్స్ లోపల గోల్డ్ లేదు. అవంతా అక్కడ పెట్టారు, ఇప్పుడు కనిపించట్లేదు. నేను ఎట్లా తెలిసింది? అక్కడ నుంచి కీస్ తీసుకొచ్చిన తర్వాత ముంబైలో కీస్ ఇచ్చాడు నాకు. కీస్ తీసుకొని ఓపెన్ చేద్దాము పుస్తెలతాడు అని చెప్పి చూస్తే లేదు. మరి నా పుస్తెలతాడు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంటి రాజ్ తరుణ్కి? అంటే ముందు నుంచి ఇంకా ప్లాన్ చేసుకొని ఇంకా వద్దు అని తెంచేసుకుందామని వెళ్ళిపోయాడు. నేను ఇంకా ఇప్పుడు ఏం చేయను, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. నేను కంప్లైంట్ రాసిచ్చాము. మాల్వి మల్హోత్రా తాళంచేలు మాల్వి మల్హోత్రా కబోర్డ్లో నుంచి తీసి ఆమె జేబులో పెట్టుకుంది. ఆమె జేబులో నుంచి రాజ్ తరుణ్కి ఇస్తే రాజ్ తరుణ్ వెళ్ళేటప్పుడు నాకు తాళంచేలు ఇచ్చాడు. నా లాకర్ తాళంచేలు మాల్వి మల్హోత్రా దగ్గర ఎందుకు ఉన్నాయండి? నా మనిషి మాల్వి మల్హోత్రా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మొన్నటి వరకు ఎంత నంగనాచిగా వచ్చే అమ్మాయి, నాకు అసలు ఏం తెలియదు, నేనేం చేయలేదు, మేము జస్ట్ కో యాక్టర్ అన్న అదే అమ్మాయి. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ని లోపలికి వెళ్ళు, కూర్చో, తిను అంటే తిను, లెగ్గమంటే లెగుస్తున్నాడు, నన్ను ముట్టుకొనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. నేను రాజ్ తరుణ్ పద అన్నప్పుడు అక్కడ పక్కన కూడా ఫోన్ని పట్టుకుంటేనే నా చేతిలోంచి ఫోన్ లాక్కొని అక్కడ సామాన్లు పడేసింది. ఆ సామాన్లు పడేసి మేము పడేసాం
వెళ్దామంటుంది. మేము అక్కడే ఉన్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. డోర్ ఓపెన్ అప్ చేసినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ వరకు కూడా అంతా రికార్డ్ చేసాం. మా దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి. అంటే రాజ్ లేకుండా అయితే అమ్మాయి ఇంటికి రాలేదు కదండి. రాజ్ యాక్సెస్ ఇస్తేనే వస్తుంది, రాజ్ కీస్ ఇస్తేనే అన్నీ అవుతాయి. మరి నా మంగళసూత్రం మీద పుస్తల తాడు మీద ఎందుకు పడిందో నాకు తెలీదు. రాజ్ యాక్సెస్ వల్ల అయింది కాబట్టి రాజ్ మాల్వి మల్హోత్రా ఇద్దరి పైన ఇచ్చాను. బట్ మాల్వి మల్హోత్రా దొంగతనం చేసిందండి. అంటే ముంబైకి వెళ్ళారు కదా మీరు, వెళ్ళినప్పుడు మీరే వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించారనేసి కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడ కేసులు పెట్టారు. నీ మీద 2 సెక్షన్స్ కింద కూడా నమోదైంది. ఇప్పుడు ఆమె ట్వీట్ కూడా చేసింది, థ్యాంక్స్ టు ముంబై పోలీస్ అని కూడా చెప్పింది. అసలు ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏం జరిగింది మీరు ఎంటర్ అవ్వగానే? లావణ్య ఇప్పుడు దాకా చూడనే లేదు అంది. మరి డోర్ వెనకాలే ఉన్న ఆవిడ డోర్ వేసేయచ్చు కదా, పోనీ ఎవరు నువ్వు అనేది అడగొచ్చు కదా. ఇద్దరు మొహాలు మీరు చూసినట్టయితే షాక్లో ఉన్నారు. నేను ఎవరో తెలియదు, నా మొహమే చూడలేని అమ్మాయి ఏముంటుంది. అండ్ లోపలికి వెళ్ళాక దాడి ఏం చేయలేదండి. నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను, ఇంకో చేతిలో కుక్క పిల్ల ఉంది. నాకు కూర్చున్న దగ్గర నుంచి కూడా నేను లెగలేదు, ఆమె మీదికి కూడా వెళ్ళలేదు. నేను ఏమీ దాడి చేయలేదు. నేను తిట్టడం మాట నిజం, ఎందుకంటే ఆమె చేస్తున్న డ్రామా. రాజ్ తరుణ్ మీరు ఏం అడిగారు ఎగ్జాక్ట్గా, ఆయన ఏం చెప్పాడు మీతో? రాజ్ తరుణ్ ఒక పాయింట్లో లెగిచి వచ్చేద్దామని కూడా పద వెళ్దాం అని అన్నాక అక్కడ నుంచి ఉన్న అమ్మాయి వచ్చి ఎలా వెళ్ళిపోతావో అని ఆపేసిందండి. మరి ఇప్పుడు 3 నెలలు ఇలా ఉన్న ఆమెకే ఇంత ఉంటే మరి 11 సంవత్సరాలు నేను ఉన్నాను, నా మనిషిని తీసేసుకుంది. మరి నాకు ఆ మాత్రం కోపం రాదా? రాస్తారుని అభిమానించే మనుషులు నేను ఇలా రాస్తారుని ఇబ్బంది పెడుతున్నాను లేకపోతే ఇదా అన్న కోణంలోనే నన్ను తిడుతుంటే మరి నా జీవితంలో ఇలా అయినప్పుడు నేను తిట్టకూడదా అండి? మరి నన్ను అవే బూతులు కామెంట్స్ల కింద పెడుతున్నారు. మరి నేను తిడితే తప్పు వచ్చింది, ఇప్పుడు కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరు తిడుతున్నారు. ఆ నెగిటివిటీని కూడా నేను తీసుకొని పోరాడుతున్నాను. రాజ్ తరుణ్ వెనక్కి రావాలి, సమాధానం చెప్పాలి. ఇప్పుడు దాదాపు 4 నెలల నుంచి నడుస్తుంది కదా ఈ విషయం. 4 నెలల నుంచి, అంతకుముందు మీరు జైలుకి పోయినప్పటి నుంచి రాజ్ తరుణ్ మీరు చూడలే, పర్సనల్గా కలవలే. సడన్గా ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు సడన్గా మేము అక్కడ రాజ్ తరుణ్ మిమ్మల్ని చూశాక మీరు రాజ్ తరుణ్ జరిగి అసలు ఏమనిపించింది? ఆయన ఏమన్నాడు నిన్ను చూడగానే సడన్గా? చూసాక హాయ్ చెప్తున్నాడు అండి, చేయలేపి హాయ్ చెప్పాడు. కోపంగా అయితే లేడు, ఎందుకంటే మాకున్న కనెక్షన్ మా ప్రేమ మాదే ఉంటుంది కదండి. కాకపోతే లాక్ అయిపోయాడు అని తెలుస్తుంది. పద వెళ్దామని కూడా ఉన్నాడు, నిస్సహాయత స్థితిలో ఉన్నాడు. అండ్ నాకు తెలిసిన ఇన్ఫో వరకు అయితే కామన్ ఫ్రెండ్స్ వరకు అమ్మాయి రాజ్వి అమ్మాయివి న్యూడ్ పిక్స్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుందంట. రాజ్ నువ్వు ఇప్పుడు చూస్తున్నట్టయితే నీకు కూడా చెప్తున్నాను, నువ్వేం భయపడకు, నేనున్నాను ఇక్కడ, మన తెలుగు ప్రజలందరూ ఉన్నారు, అందరూ ఉంటారు నీకు, దయచేసి వెనక్కి రా. నేను అదే సపోర్ట్, నేను ఉంటాను నీకు. ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసినా ఏం చేసినా భయపడకు, వెనక్కి రా. ఆ న్యూడ్ పిక్స్ కాదు ఏదైనా సరే ఏం కంగారు పడకు. ఇదొక్కటైతే నేను చెప్పగలనండి. రాజ్ తరుణ్కి ఆ అమ్మాయి న్యూడ్ పిక్స్ ఉన్నాయంట, ఆ అమ్మాయి బెదిరిస్తుందంట. ఓన్లీ న్యూడ్ పిక్స్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నా ఇంకేమన్నా? ఇప్పుడు ఆయన పెద్ద హీరో కదా, ఇప్పుడు ఆయన సినిమాలు కూడా ప్రమోషన్కి రెడీ కదా, దానికి కూడా రాలేదు. ఏమన్నా అడిగావా దాని గురించి ఏమన్నా? నేను ఇప్పుడు కారణం ఇది చూపిస్తున్నాడండి. ఆ మనిషికి లైఫ్లో చాలా వాల్యుబుల్ సినిమా అండి. ఆ సినిమాను కూడా వదిలేసి ఆమె ఏం చెప్తే అది చేసే దాంట్లో ఉన్నాడు. నాకు తెలిసి మందు పెట్టిందండి. రాజ్ తరుణ్కి బాల్డ్ హెడ్ కూడా వచ్చేసింది. అతనికి ఏమి జీన్స్లో లేదు, వాళ్ళ డాడీకి కూడా హెయిర్ లాస్ ఏం లేదు, రాజ్కి కూడా లేదు. నాకు తెలిసి మందు పెట్టి మొత్తం కంట్రోల్లో పెట్టేసుకుంది, ఒక సైకో సాడిస్ట్ లాగా. ఇప్పుడు నన్ను అంటున్నారు అదంతా, నన్ను తిడుతున్న తిట్లు, నేను చేస్తున్నా అని చెప్తున్నవన్నీ మాల్వి చేస్తుందండి, నేను కాదు. అంటే ఇప్పుడు మీరే రాజ్ తరుణ్ బాగా టార్చర్ పెట్టారు, చూడ అమ్మాయి ఎట్లా అరుస్తుందో, అందుకే రాజ్ తరుణ్ ఎంత బాధపడింటే వెళ్ళిపోయి ఉంటాడు అనేది సోషల్ మీడియాలో కామెంట్లు కానీ ఇవన్నీ మీరు చూస్తుంటారు కదా. అవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది ఈ సిచ్యువేషన్ అంతా? మరి అది 10 సంవత్సరాలు పట్టిందండి రాజ్ తరుణ్కి ఇలా చేయడానికి. 10 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను. కేవలం నాకు జరిగిన అన్యాయానికి, నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి కారణమైన మాల్వి మల్హోత్రా పైన కేసు పెట్టడానికి మాత్రమే నేను బయటకు వచ్చాను. రాజ్ తరుణ్ పరువు తీయడానికో ఇంకేదో కాదు. ఆ అమ్మాయి ఇంకా రాజ్ తరుణ్ నన్ను దూరం చేసేసింది కాబట్టే నేను ఇంత రచ్చ దిగాను. కేవలం రాజ్ తరుణ్ వెనక్కి దక్కించుకోవడానికి నేను దక్కించుకొని తీరుతాను. అతను నమ్మి నేను అడుగు బయటేశాను. అతనితోనే నా ప్రాణం, అతనితోనే ఉంటానండి నేను. ఇప్పుడు కన్ఫామ్గా గోల్డ్ మాల్వి మల్హోత్రా దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారా? మా ఇంటికి వచ్చిందండి అమ్మాయి, 3 days ఉంది మా ఇంట్లో. నేను ప్రిజన్లో. మిగతా ఎవరన్నా వచ్చిండొచ్చు కదా మీరు లేనప్పుడు? లేదు, మా తమ్ముడు ఉన్నాడండి, మా తమ్ముడు కూడా చూశాడు. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ వచ్చారు, మా రూమ్లోనే ఉన్నారు. అండ్ కీస్ కూడా రాజ్ తరుణ్ యాక్సెస్ ఇస్తేనే అవుతాయి, ఎందుకంటే కీస్ ఆయన దగ్గర ఉన్నప్పటికీ కాంబినేషన్ పాస్వర్డ్ రాజ్ తరుణ్ చెప్తేనే అవుతాయి. ఇంకా నాకు రాజ్ తరుణ్కి తప్ప 3వ వ్యక్తికి పాస్వర్డ్ తెలియదండి. ఓన్లీ గోల్డ్ అయినా ఇంకేమన్నా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి, ప్లాట్స్ కానీ ఏమన్నా? ఇందాక నేను చెప్పినట్టు డాక్యుమెంట్స్ ఈ హౌస్దే కాదు, మాకు వేరే ప్రాపర్టీ కూడా ఉంది. ఆ వేరే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాడు. అంటే ఇంకా హార్డ్ డిస్క్ కూడా తీసుకున్నాడు. ఆ ఒక్క ధైర్యంతోనే రాజ్ తరుణ్, ఇంకా ఏమీ లేవు అమ్మాయి దగ్గర సాక్ష్యాలు అన్న దగ్గర అతను కానీ అతను అడ్వకేట్ కానీ చాలా ధైర్యంగా ఉన్నారు. కానీ నా దగ్గర ఉండాల్సిన నా దగ్గర కూడా ఉన్నాయండి. మా పెళ్లికి సంబంధించినవి కూడా నేను కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నాము. ఇప్పుడు చూపించుకుంటే వాళ్ళన్నీ ప్రిపేర్ అయిపోతూ ఉండడం కారణంతో నేనేం చూపించట్లేదు. పోలీసులకి కానీ కోర్టుకు కానీ మేము సబ్మిట్ చేయడం జరిగింది. అతను నా భర్తని పెళ్లి చేసుకొని సంసార వివరంగానే నేను ఉన్నాను తప్ప లివింగ్ రిలేషన్షిప్ అయితే కాదండి. నేను తెలుగు అమ్మాయిని, ఇండియన్ ఉమెన్ని. నేను నా మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాతే ఉన్నాను నేను. దయచేసి
దానికి గౌరవించండి. నేను అబద్ధాలు చెప్పట్లేదు. ఇంకా దేనికోసమో వీళ్ళ కోసమో ఇంత రచ్చ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇల్లు దాటేసి వచ్చి మరి నేను రాజ్ తరుణ్ కోసమే చేస్తున్నాను, అది నిజం. కాదు, ఇప్పుడు మళ్ళీ మీరేదో నెక్స్ట్ మా అసోసియేషన్కి కంప్లైంట్ చేస్తామనేసి అని చెప్తున్నారు. దీంట్లో ఏ పర్పస్ మీద కంప్లైంట్ చేయబోతున్నారు? ఇప్పుడు మేము సినిమా మనుషులమే అండి. ఇప్పుడు నేను యాక్ట్ చేయకపోయినా సరే నేను ఆ కూడు తింటే బతుకుతున్న మనిషిని. మరి మమ్మల్ని కాపాడాల్సింది కూడా మా అసోసియేషన్ వాళ్ళే. ఇప్పుడు అదే సినిమాకి సంబంధించిన వ్యక్తి మరి ముంబైలో ఉన్నాడు. సరే మేము విడిపోవాలా, ఏదన్నా కానీ మాకు న్యాయం అయితే ఇటు నుంచి కూడా జరగాలి. నేను పోలీసులకి చెప్పినప్పటికీ మా అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తే, ఎందుకంటే సినిమా ఒక్కటే రాజ్ తరుణ్కి ఇంపార్టెంట్ అండ్ ఇష్టం ఇది కాబట్టి వాళ్ళు పిలిస్తేనో వాళ్ళు ఏదైనా ఒక సహాయం అందిస్తారేమో ఒక ఆశతో వెళ్తున్నాను. ఇంకా అక్కడే అదే ప్రాణం అనుకొని చిన్నప్పటి నుంచి నేను బతికిన అమ్మాయిని, నేను నా కెరియర్ కూడా వదిలేసుకున్నాను. రాజ్ తరుణ్ సక్సెస్ చూస్తూ బతికిన మనిషిని నేను. సహాయం కూడా నాకు మా అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు కలిగించాలి, రాజ్ తరుణ్ని వెనక్కి రప్పిస్తారని అనుకుంటున్నాను. అక్కడే ధర్నా చేస్తాను, ప్రాణం కూడా అక్కడే వదిలేస్తానండి రాజ్ తరుణ్ రాకపోతే. ఓకే, సో ఇది ఖచ్చితంగా కూడా రాజ్ తరుణ్ విషయంలో నాకు న్యాయం జరగకపోతే, నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకపోతే ఖచ్చితంగా నేను అక్కడ నిరాహార దీక్ష చేస్తే, కావాలంటే అక్కడే చనిపోవడానికైనా నేను రెడీగా ఉన్నానని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా నా గోల్డ్ కానీ డాక్యుమెంట్స్ కానీ చాలా వరకు డబ్బులు కూడా కానీ అంతా పోయింది. ఖచ్చితంగా కూడా మాల్వి మల్హోత్రాని రాజ్ తరుణ్ వీళ్ళిద్దరు తీశారనేది కూడా ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తాను కంప్లైంట్ ఇచ్చానని కూడా లావణ్య చెప్తున్న పరిస్థితి.